హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ వీడియో పెట్టాక. సో చాలా గ్యాప్ వచ్చింది. మేమైతే ఈరోజు ఏడుపాయలకి వెళ్తున్నాము. ఈ ఏరియా అయితే నాకు అంతగా తెలియదు. నేను మా స్టాఫ్ అంతా కలిసి వెళ్తున్నాము. సో గ్రీనరీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బట్ జర్నీ మాత్రం చాలా ఎక్కువైంది ఫ్రెండ్స్. సో చూడండి గ్రీనరీ ఎలా ఉందో. సంగారెడ్డి నుంచి మెదక్ బస్ అయితే ఎక్కాం ఫ్రెండ్స్. సో అలా గ్రీనరీ చూసుకుంటూ వెళ్ళాము. కానీ చాలా టైం పట్టింది, 3 hours టైం పట్టింది మాకైతే. సో ఆ గ్రీనరీ చూసుకుంటూ వెళ్తే మాకైతే టైం తెలియలేదు. మాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఫ్రెండ్స్. మేము చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం బస్లో. సో ఇది ఒక వాగు వచ్చింది. ఇందులో వాటర్ ఎక్కడ ఉన్నాయని చూస్తే వాటర్ కనిపించలేదు. మొత్తం చెట్లతో ఉండిపోయింది గ్రీనరీతోని. అవి మొత్తం అదే ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉందో. ఈ పక్క మొక్కజొన్న వేశారు. ఇది ఒక విలేజ్ అయితే వచ్చింది. కొబ్బరి మొక్కలు అయితే చాలా ఉన్నాయి. ఇటు పొలాలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇది ఏం విలేజో కూడా మనకు తెలియదు, ఎందుకంటే కొత్త కాబట్టి మనకి ఇక్కడ ఏం తెలియదు కాబట్టి చూసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. ఇంకా ఇది ఒక విలేజ్ అయితే వచ్చింది. అక్కడ జేసీబీలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. ఒక్కటే ఇల్లు కనిపించింది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నేను చూసిన దాంట్లో అయితే. ఎక్కువ గ్రీనరీ ఉంది, తక్కువ ఇల్లు చాలా తక్కువగా కనిపించాయి మాకైతే. సో మా స్టాఫ్ అయితే వెళ్ళారు కాబట్టి వాళ్ళకైతే అన్నీ తెలుసు, నాకైతే ఏం తెలియదు. నాకైతే చాలా తక్కువగా కనిపించాయి ఇల్లు మాత్రం. ఇది ఒక విలేజ్ ఫ్రెండ్స్, ఇదే విలేజో తెలియదు. సో ఫైనల్గా అయితే మేమైతే రీచ్ అయినాము ఏడుపాయలకి. అక్కడ నుంచి ఆటోలో వెళ్తున్నాము. సో ఈ పక్క ఆ పక్క చెరువు మాత్రమే ఉంది. ఫైనల్గా అయితే మేము రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి లోపలికి. జాతరలానే ఉంది. ఈ జనాలు చూడండి ఎంతలా ఉన్నారో. అక్కడ ఉంది టెంపుల్, అక్కడ వరకు మేము నడుచుకుంటూ వెళ్ళాలి. సో నడుచుకుంటూ అయితే మేము వెళ్తున్నాము. చాలా ఎండగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మా పూలు అయితే బాగున్నాయి, కనకంబరాలు. మనిషికి మూరడు తీసుకున్నాము, మంచిగానే ఉన్నాయి పూలు కూడా. కానీ 30 rupees అంట. ఇక్కడ ఈ అమ్మ కూడా పూలు అమ్ముతుంది. ఇది మొక్కు ఉంటే అవి తీర్చుకోవడానికి. సో మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము స్నానాలు చేయడానికి. జనాలు అయితే చాలా ఉన్నారు, సండే కదా ఆ రోజు. వాటర్ అయితే నాకు అంతగా నచ్చలేదు, చాలా మురికిగా ఉన్నాయి. అందులోనే ఈతలు కొట్టుతూ ఉన్నారు అందరూ. సో ఇదే ఏడుపాయలు. వాటర్ అనేవి 7 పాయలుగా వెళ్ళిపోతున్నాయి. సో అక్కడ నుంచి అయితే వాటర్ చాలా వస్తున్నాయి కిందికి. జనాలు అయితే చాలా ఉన్నారు. సండే కదా, హాలిడే అని చెప్పేసి చాలామంది వస్తారంట ఇక్కడికి. సో అందరూ స్నానాలు చేస్తున్నారు. జనాలు ఇంకా దర్శించుకోవడానికి వెళ్ళాలి. ఈ వాటర్ చూడండి. ఇక్కడ స్టార్టింగ్కి వచ్చాము మేము. చాలా బాగున్నాయి, ఇటు సైడ్ లొకేషన్ బాగుంది స్టార్టింగ్ స్టేజ్లో. సో ఇక్కడ నుంచి వాటర్ కిందికి ఫ్లో అవుతూ ఉంటాయి. సో మేమైతే ఇంకా ముందుకు వచ్చేసాం స్నానాలు చేసేసి. అక్కడ కొబ్బరికాయతో పాటు ఒక ప్రమిద ఇస్తారు, మనం అక్కడ వెలిగించాలి. ఫస్ట్ కొబ్బరికాయ కొట్టిన తర్వాత లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో జనాలు అయితే చాలా ఉన్నారు ఫ్రెండ్స్. వీడియో తీయడానికి కుదరలేదు, చాలా జనాలను నెట్టేస్తూ ఉన్నారు కాబట్టి. సో అమ్మవారిని అయితే ఫైనల్గా తీసేసాము. కాకపోతే చాలా చిన్నగా కనిపించింది, దూరం నుంచి తీసాము. ఇదే దుర్గా భవానీ టెంపుల్. అందరైతే దర్శించుకుంటున్నారు. స్పెషల్ దర్శనానికి 80 rupees అంట. సో వెళ్ళి వాళ్ళు దర్శించుకుంటున్నారు. మేము బయట నుంచి వెళ్ళి దర్శించుకున్నాము. సో జనాలు చూడండి ఎలా ఉన్నారో. ఇక్కడ లైన్లో చాలా గంటల తరబడి నిల్చున్నారు. సో మాకు వీలైనంతగా మేమైతే ట్రై చేసాం. చూడండి ఫైనల్గా. సో ఇప్పుడైతే మేము పైకి వెళ్తున్నాము. అక్కడైతే ఎల్లమ్మ తల్లి ప్లస్ పరశురాముడు, శివుడు అయితే ఉంటారట కొండలెక్కి. సో ఇది వ్యూ. ఇక్కడైతే ఎల్లమ్మ తల్లి అయితే ఉంది, ఇక్కడికి వెళ్తున్నాము. చూడండి. సో ఇంకా అక్కడి నుంచి ఇంకొంచెం దూరం నడిస్తే ఆ 2 బండరాల మధ్యలో శివుడు ఉన్నాడు. సో ఇక్కడైతే పరశురాముడు ఉన్నాడు ఈ పైన. ఇక్కడ శివుడు చూడండి. ఈ పక్కన పుట్ట ఉంది, పుట్ట కూడా పూజ చేస్తున్నారు. కిందకి వచ్చాక ఇక్కడ శివసత్తులు ఉన్నారు. వీళ్ళు ఎలా చేస్తున్నారో చూడండి.
शादी वाला आया तू ये लो तो कट्टम 50 कट्टम 50